అల్లుడు గారు వచ్చారన్నయ్య. అలాగమ్మా. చూసారా, మీరు కాసేపు ముద్దులాడి చిచ్చు కొట్టేసరికి ఎలా నిద్రపోతుందో భారవా. అయితే నిన్ను కూడా అలాగే నిద్రపుచ్చమంటావా? ఏం బాబు, ఇప్పుడైనా రావడం? అవునండి. ఇంటి దగ్గర అంతా బాగున్నారా? బానే ఉన్నారు. ఏమమ్మా లక్ష్మి, అల్లుడు గారు మనవరాల్ని చూసుకున్నారా? నచ్చినట్టేగా? నచ్చినట్టేననుకోండి. తర్వాత మాట్లాడుకోవచ్చు. అబ్బాయి ఎప్పుడనగా ఫోన్ చేశాడో ఏమో. రండి అన్నయ్య. అవును బాబు, స్నానం చేద్దు గారు నాయన. అవును, ఇప్పుడు నాకు స్నానం ఎందుకు? మరి కష్టపడి కూతుర్ని కన్నారుగా, పురుడు స్నానానికేమో వెళ్ళండి. స్నానం అయ్యాక భోంచేసి బుద్ధిగా బజ్జోండి. బాబు, నీళ్లు చల్లారిపోతున్నాయి. వచ్చేస్తున్నానండి. కొండదేవత శ్రీరాముల సీతత్వ నామాల భగవతి అర్జునరాజు, భీమరాజు, సంజీవరాజు, నాగలరాజు, తోకరాజు. కొండ దేవత మంచ మంచ వనమూలికలు ఉండయి, మంచ మంచి చెట్ట క్రీములు ఉండయి, మంచ మంచి వేరుసింగి విలేసింగి. సరే ధర, మీ దగ్గర ఏ జబ్బులకు మందులు ఉన్నాయి? నా దగ్గర వాయి, ఉష్ణం, మేకారకం, సన్ని, పిత్తం, గుండెసూల, భరసూల. నీ దగ్గర ఏమలా భయపడుతుండవు? ఏం భయం లేదు. ధైర్యానికి ఏమైనా మందుందా? ధైర్యానికి మందు అడుగుతుండవా? మంచి మాత్రం ఉండదు. ఆ మాత్రం ఇస్తును నీవు భుజించి ఒక్క గ్లాసుల పాలు తాగినా భీముడంత సత్త వస్తుంది, ఏనిగంత బలం వస్తుంది, గుర్రమంత సవారి వస్తుంది. ఆంజనేయుడి లంకను సాధించినట్లుగా సాధించవయా ధర. గ్లాసులు పాలతో? అవు. అయితే మందు ఇగో, ఇదిగో. సంతోషం. తీసుకోతారా? బ్రహ్మాండానికి సరికి దొరికిందిలే. అబ్బా, ప్రాణం ఆకాశంలో తేలిపోతుంది. నువ్వు నాతో స్వర్గానికి తీసుకెళ్తాను. నాకేం బాగలేదు. నీకు బాగపోతే నాకేమిటి? మనకు బాగుంది అంతే. రాయే. అయ్యో వద్దండి, నాకే ఒంట్లో బాగలేదు. వద్దండి. ఆస్తి వస్తే ముక్కులు మూలుగులను రోగిస్తున్నాను. అక్కడ మొగుడు కూడా ఎందుకు? ఆ పుస్తకాస్త తెంచేసుకో. పుస్తకేసుకుని తచ్చేదాకా అట్లా ఏడుస్తూ కూర్చోవచ్చు. బయటికి పోతే పోలేదు ఖుషి. ఇంకా పెత్తనాలు చేస్తుందన్నమాట. ఇంకా అవలనే ఈ మగవాళ్ళ అపోహ. మన మహిళా సంఘం ప్రారంభిస్తే అప్పుడు తెలుస్తుంది మన విషయం. మరదలు గారా? ఆడవాళ్ళు వాళ్ళకి అయిపోయిందా? ఎంత బావగారిని అలక్ష్యం చేయకూడదు, తప్పు. ఏమిటిది? మర్యాదగా తప్పుకుంటారా లేదా? ఇంత అందం ఇంట్లో ఉన్న రోజు తప్పుకునే తిరుగుతున్నాను, కానీ ఇవాళ అమ్మో తప్పు. చెయ్యొద్దు.
మగాడు ఆడది ఉన్న చోటికి ఇంకొకళ్ళు రాకూడదు, తప్పు. మంచి విషయాలు ఉన్నాడు. నీవు బాలు పడతారు, ఎవరితో పడతాను? మొగుడున్నా లేని పెళ్ళాడు. ఏమిట్రా కూర్చో. పెట్టి తీసుకుని బయలుదేరా. ఈ తొమ్మర కంపలో నేను ఒక క్షణం కూడా ఉండను. ఏంటన్నా దొమ్మర కంప? మళ్ళీ అన్న అంటాను, 100 సార్లు అంటాను. కొట్టేంత ధైర్యం వచ్చిందన్నమాట. అంత ధైర్యం కాదే, గొంతు పిసికి చంపే అంత ధైర్యం వచ్చింది. మానం మర్యాద నీ కంపలో తట్టుకుంది. ఏమిటన్నా మానం మర్యాద? ఏంటన్నా మానం మర్యాద? ఈ ఇంటి మాన మర్యాదలు ఏనాడు చంపేశాడు. ఇల్లు మొగుడు అంటే భయం భక్తి ఉన్న ఇళ్ళకే వాటి అర్థాలు తెలిసేది. నువ్వు ఆడదంటే ఆడదు, నిన్ను ఆడదంటే ఆడదాటి అవమానమే. అంత అవమానం తెచ్చే పని నేనేం చేశానని? ఏం చేశావా? పైగా సిగ్గు లేకుండా అడుగుతున్నా. ఏనాడైనా నీ పన్ను చేశావా? తగుదలమ్మా అంటూ ఊరిని ఉద్ధరించాలని పోయిందే. ఏమైంది? ఒక్క క్షణం ఆలస్యమైంటే ఏమయ్యేది? పైగా దొమ్మరకం పట్టావు, దొమ్మరకం. జాగ్రత్త, నోరు కదిపావో లేకేస్తాను. ఇల్లు కదలవో